గంగ ఎడబాటుతో శంతనుడు కృంగిపోయాడు. అయినా తన వంశాంకురం అయిన దేవవ్రతుని కోసం కాలం గడుపుతున్నాడు. తెలియకుండానే కాలం గడిచిపోయింది. నవ యవ్వనుడైన దేవవ్రతుడు తిరిగి తండ్రి వద్దకు చేరాడు. దాంతో నిరాశ నిస్పృహలు తొలగిపోయిన శంతనుడు సంపూర్ణ సంతోషంతో మామూలు మనిషయ్యాడు. దేవవ్రతుడికి యువరాజ పట్టాభిషేకం ఘనంగా జరిపించాడు. ఒకనాడు శంతనుడు యమునా నదీ తీరాన విహరిస్తుండగా దాసరాజు కూతురు సత్యవతి పడవ నడుపుతూ కనిపించింది. ఆమె అందచందాలకి పరవశుడైన శంతనుడు ఆమెను వలచి వరించాడు. తన అభిప్రాయం ఆమెకు తెలియపరిచాడు. ఆ సుందరి తన తల్లిదండ్రులను సంప్రదించమంది వినమ్రంగా. శంతనుడు దాసరాజును సంప్రదించాడు. తన కూతురికి రాజయోగం ఉందని సంతసించాడు. కాని కొన్ని షరతులు పెట్టాడు. తన కూతురు సత్యవతికి కలిగే సంతానానికి రాజ్యార్హత ఉండాలని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటకి ఒక్కసారిగా హతాశుడయ్యాడు శంతనుడు. అతని కళ్ల ముందు పరిపూర్ణుడైన దేవవ్రతుడు కనిపించాడు. అంతే, నిరాశగా వెనుతిరిగాడు. సత్యవతి ఆలోచనలతో ఆవేదనాభరితుడైన శంతనుడు విచార సముద్రంలో మునిగి ఉన్నాడు. తండ్రి ఆవేదనకి కారణం అడిగి తెలుసుకున్న గాంగేయుడు తండ్రిని ఓదార్చాడు. గాంగేయుడు దాసరాజును కలిసి తన తండ్రి చింత తీర్చమని అర్థించాడు. దాసరాజు షరతును అంగీకరించి తన ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, సత్యవతి కుమారునికే చక్రవర్తి పట్టం కట్టిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి దాసరాజును ఒప్పించాడు గాంగేయుడు. తండ్రి విషయంలో భీషణ ప్రతిజ్ఞ చేసినందువల్ల గాంగేయుడు భీష్ముడిగా ప్రఖ్యాతి చెందాడు.